రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటే ఇదేనేమో. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్నటి వరకు అమెరికా ఇండియాలు రెండు మిత్ర దేశాలే. అయితే ఇండియా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా మండిపడింది. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని హుకుం జారీ చేసింది. ఇండియా ససేమిరా అంది. దీనికి ట్రంప్ కన్నెర చేసి 50% సుంకం విధించాడు. ప్రపంచంలో ఏ దేశంపై ఈ స్థాయిలో సుంకం విధించిన దాఖలాలు లేవు. దీంతో ఇండియాలో కొన్ని రంగాలు దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు ఎడమొహం పెడమొహంలా మారిపోయాయి. అయితే తాజాగా అమెరికా ఇండియా సాయం కోరుతోంది. నిన్నటి వరకు ఇండియాపై ప్రపంచ వేదిక నుంచి తిట్లు తిట్టకుండా తిట్టిన ట్రంప్ క్షణాల్లో స్వరం మార్చాడు. ఇండియా సాయం కోరుతున్నాడు. మరి ఇంతలోనే ఎంత మార్పు? వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రతి దేశానికి తమ దేశ ప్రయోజనాలే ముఖ్యం. తమ దేశంలోని పరిశ్రమలను బతికించుకోవడానికి ఇతర దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ముడిసరుకు సరఫరా చేసే దేశం చేతులెత్తేస్తే ఏం చేయాలి? ప్రస్తుతం అమెరికా ఇదే సమస్య ఎదుర్కొంటోంది. అమెరికా ఆటో రంగాన్ని, డిఫెన్స్ రంగాన్ని బతికించుకోవడానికి చైనా నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారపడాల్సి వస్తోంది. ఇక ఈ మినరల్స్ విషయానికి వస్తే చైనాదే గుత్తాధిపత్యం. 80% గ్లోబల్ మార్కెట్ను చైనా కంట్రోల్ చేస్తోంది. ఇక చైనా ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. ఇండియా కూడా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. మన దేశంలో ఎలక్ట్రానిక్ కార్లు, స్కూటర్లకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండియాకు చెందిన కంపెనీలు చైనా కంపెనీలకు ఆర్డర్లు పెట్టి నెలలు దాటినా అక్కడి నుంచి ముడిసరుకు రావడం లేదు. లేనిపోని షరతులు విధించి కావాలనే జాప్యం చేస్తున్నాయి. రేర్ మినరల్స్ దేనికి కొనుగోలు చేస్తున్నారో దానికి వినియోగించాలని కంపెనీల నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. మిలిటరీ అవసరాలకు వాడరాదనే మరో షరతు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ సదస్సు తర్వాత నుంచి ఇండియాకు రేర్ ఎర్త్ మినరల్స్ పంపడం మొదలుపెట్టింది చైనా. ఇక చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ను అడ్డుపెట్టుకుని యావత్ ప్రపంచాన్ని శాసించాలనుకుంటోంది. ఇటీవలి కాలంలో చైనాకు అమెరికా మధ్య వాణిజ్యపరమైన అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయి. చైనాపై 100% సుంకం బాదుతానని ట్రంప్ హెచ్చరించాడు. అటు తర్వాత చైనా నుంచి అమెరికాకు వచ్చే ఓడలపై ట్రంప్ సుంకం బాదడం మొదలుపెట్టగానే వెంటనే చైనా కూడా అమెరికా ఓడలు చైనా ఓడరేవుల్లోకి ప్రవేశిస్తే వాటిపై సుంకం బాదడం మొదలుపెట్టింది. ఇరు దేశాల మధ్య ఇలా టారిఫ్ వార్ కొనసాగుతోంది. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఇండియా సాయం కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనాను ఎదుర్కొనేందుకు యూరోప్, ఆసియా, ఇండియాల మద్దతు కోరుతామని, చైనా ఆధిపత్యానికి గండి కొడతామని చెప్పారు. ప్రస్తుతం చైనా వర్సెస్ వరల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక అసలు విషయం అందరికీ తెలిసిందే. ఇండియాపై భారీ ఎత్తున సుంకాన్ని బాధేసి ఇండియాలోని పలు రంగాలను రోడ్డుపైకి తెచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నాడు ట్రంప్. అమెరికాలో ఉండే భారతీయులను అక్కడి నుంచి వెళ్లగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. H1B వీసాలున్న వారికి నరకం చూపిస్తున్నాడు. ఇండియా అంటే నిలువెల్లా విషం కక్కుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాత్రికి రాత్రి స్వరం మార్చేసింది. ఇండియా సాయం కోరుతోంది. ప్రస్తుతం రేర్ ఎర్త్ మినరల్స్ యావత్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికాకు ఆ మినరల్స్ కావాలి. అది చైనా వద్ద ఉంది. ఇక చైనా అమెరికాకు ఇవ్వను అని తెగేసి చెప్పింది. దీంతో అమెరికా దారికి వచ్చి చైనాపై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికి యూరోప్తో పాటు యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలను కూడగట్టుకుని చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వాలనుకుంటోంది. బిసెంట్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాతో చేసే యుద్ధంలో ఇండియాతో పాటు యూరోపియన్లు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు. బీజింగ్ ఆధిపత్యం నుంచి ఎలా బయటపడతారని ఫాక్స్ న్యూస్ ప్రశ్నించినప్పుడు బిసెంట్ అన్ని దేశాల మద్దతు తీసుకుంటామని అన్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇండియాపై వాషింగ్టన్ 50% టారిఫ్ విధించి తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఇండియా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. మరోపక్క ఇండియా మా భాగస్వామి అని చెబుతోంది. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటామని చెబుతోంది. అయితే ఇక్కడ అంటే ఇండియా విషయానికి వస్తే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ రిజర్వ్స్ పరిమితి స్థాయిలో ఉన్నాయి. ఉన్న మినరల్స్ దేశీయ తయారీ కంపెనీల అవసరాలకే సరిపోవడం లేదు. ఇక అమెరికాకు ఎగుమతి చేసే పరిస్థితి లేదు. ఇక బిసెంట్ తమ అవసరాలను తీర్చుకోవడానికి ఇది గ్లోబల్ వార్ అంటూ రెచ్చగొడుతున్నాడు. చైనా వర్సెస్ వరల్డ్ అంటూ కామెంట్ చేశారు. వారి వద్ద ఆయుధం ఉంది, అందరిపై గురి చూసి బెదిరిస్తున్నారని బిసెంట్ చైనాపై మండిపడ్డారు. రేర్ ఎర్త్ మినరల్స్ ను అడ్డుపెట్టుకుని యావత్ ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు బిసెంట్.
చైనాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చైనా కావాలనే రెచ్చగొడుతోంది, ఫైనాన్సింగ్ వార్ను మొదలుపెట్టింది. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతికి ఆంక్షలు విధించి కేవలం అమెరికానే కాదు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను బెదిరిస్తోందన్నారు. అమెరికా యావత్ ప్రపంచంతో శాంతి కోరుకుంటుందన్నారు. చైనా మాత్రం యావత్ ప్రపంచంపై ఫైనాన్సింగ్ వార్ను మొదలుపెట్టిందని బీసెంట్ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం బీజింగ్ అమెరికా ఓడలపై అదనపు ఫీజును వసూలు చేయడం మొదలుపెట్టింది. అయితే అంతకుముందు గత సోమవారం నాడు అమెరికా చైనా నుంచి వచ్చే ఓడలపై పెద్ద ఎత్తున రుసుము వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి కారణం తమ షిప్పింగ్ ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అని వివరణ ఇచ్చుకుంది. దీంతో చైనా కూడా వెంటనే మంగళవారం నుంచి అమెరికా ఓడలు చైనా రేవుల్లోకి ప్రవేశించిన వెంటనే అదనపు ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఇరు దేశాలు ఇక చైనా తాజాగా రేర్ ఎర్త్ మినరల్స్ ను అమెరికాకు ఇచ్చే ప్రసక్తే లేదని వాషింగ్టన్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఇక చైనా ఈ మినరల్స్ సరఫరా చేయకపోతే అమెరికాకు చెందిన డిఫెన్స్ ఇండస్ట్రీకి ఇబ్బందులు తప్పేట్లు లేవు. అయితే ఈ నెలాఖరులో దక్షిణ కొరియాలో ట్రంప్ ప్రెసిడెంట్ వాణిజ్యపరమైన సంప్రదింపుల్లో ట్రంప్పై పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇక అమెరికా మిలిటరీ హార్డ్వేర్కు అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు F-35 ఫైటర్ జెట్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు గుండెకాయ లాంటివి, వర్జీనియా, కొలంబియా క్లాస్ సబ్మెరైన్స్, ప్రిడేటర్ డ్రోన్స్, టోమాహాక్ మిసైల్స్, అడ్వాన్స్డ్ రాడార్ ప్రిసిషన్ గైడెడ్ బాంబు సిస్టమ్స్కు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తప్పనిసరి అని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ చెబుతోంది. ఇక రేర్ ఎర్త్ మినరల్స్లో బీజింగ్దే ఆధిపత్యం గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తోంది. గ్లోబల్ మైనింగ్లో 60% చైనా ఆక్రమిస్తే, అలాగే రిఫైనింగ్లో 90% చైనాదే అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. ఇక యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం అమెరికాకు కావలసిన రేర్ ఎర్త్ మినరల్స్ ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. అమెరికాకు చైనా నుంచి రేర్ ఎర్త్ కావలసినందున ట్రంప్ కూడా చైనాపై టారిఫ్ పెంచకుండా కాస్త సంయమనం పాటించాడు. నవంబర్ 1వ తేదీ నుంచి 100% టారిఫ్ విధిస్తానని చెప్పాడు. జిన్పింగ్ ఇరువురు భేటీ తర్వాత ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇక అమెరికా మాత్రం రేర్ ఎర్త్ ఎపిసోడ్లో ఇండియా మద్దతు కోరుతోంది. ఇక ట్రంప్ తన సోషల్ మీడియాలో చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, చైనా ఆర్థిక వ్యవస్థకు అమెరికా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. మీకు కీడు తలపెట్టాలని లేదంటున్నారు ట్రంప్. అమెరికా తమ సార్వభౌమత్వాన్ని కోసం పోరాడుతున్నామన్నారు. తమకు క్రిటికల్ మినరల్స్ కావాలి, సెమీ కండక్టర్ ఇండిపెండెన్స్ కోసం ఫార్మా రంగాన్ని తిరిగి అమెరికాకు రప్పించడానికి అమెరికా ప్రెసిడెంట్ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ ఎజెండాతో ముందుకు పోతున్నారని బీసెంట్ అన్నారు. మరి కొరియాలో జరిగే ఇద్దరు టైటాన్ల మీటింగ్లో ఎవరు పైచేయి సాధిస్తారో యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. మరి ఆటలో అరటిపండు మాదిరిగా అమెరికా ఇండియా కోసం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండియాలో రేర్ ఎర్త్ మినరల్స్ గనులు ఉన్నాయని, దీనికోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది. దేశీయ అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశంలో గనుల నుంచి వెలికి తీయాలని చూస్తోంది. ఇక చైనాతో యుద్ధానికి ఇండియా సాయం కోరడం అమెరికాకే చెల్లింది. ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే ఇదేనేమో. మరి ఇండియా ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఎందుకంటే టారిఫ్ వార్ తర్వాత ఇండియా చైనాకు దగ్గరైన విషయం తెలిసిందే.